'దాగుడుమూత దండాకుర' అనేది చాలా స్పెషల్ ఫిల్మ్ అండి. నేను చాలా సినిమాలు డైరెక్ట్ చేశాను. 5 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఈ సినిమా ఫస్ట్ విజయ్ డీవీడీ నేను సినిమా చూడంగానే నేను తీసుకొని ఈ సినిమా చేద్దామని రాజీవ్ రెడ్డి గారితో, మా నాన్నగారితో సంప్రదించిన తర్వాత అది మన బాపినెడ్డి గారికి చూపించడం జరిగింది. మరుసటి రోజు, ఈరోజు రాత్రి చూసిన తర్వాత మరుసటి రోజు ఆయన కిరణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ మరుసటి రోజు ఈ సినిమా ఓకే అయిపోయి చేస్తున్నాం అని చెప్పారు. ఈ సినిమా చేయటానికి ఈరోజు ఇక్కడ అందరం నించోటానికి ముఖ్య కారణం ఉషా కిరణ్ మూవీస్, రామోజీరావు గారు, కిరణ్ గారు అండ్ బాపినెడ్డి గారు. వాళ్ళకి ఈ కుటుంబం అందరి తరపున మాకు ఈ శక్తినిచ్చినందుకు, మమ్మల్ని ముందు నుండి నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ ఎవ్రీ ఫ్యాషన్. కొన్ని సినిమాలు ఈ సినిమా చాలా డబ్బులు తెస్తాను నాకు బాగా నమ్మకం ఉందండి. చాలా డబ్బులు తెచ్చిద్దని అది పక్కన, కానీ ఒక గొప్ప ఆత్మసంతృప్తినిచ్చిన సినిమా. నిన్న నైట్ నేను మళ్ళీ పూర్తిగా రికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ ఫ్లాట్ చూడటం జరిగింది. తెల్లవారుజాము దాకా నేను నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనివ్వలేదు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ తెచ్చిన ఫిల్మ్ నాకు ఇది. అండ్ మా టీం అంతా చాలా బాగా చేశారు. అండ్ విజయ్ తమిళ్లో చేసిన శైవం కన్నా బాగా ఒక మెట్టు చేయటానికి తను నా బ్రదరు, నా స్నేహితుడు, కానీ అతనితో పోటీపడి మేము చేసాము. అంతకన్నా బాగా చేసాము, అది గర్వంగా చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమా మ్యూజిక్లో నాకు ఫస్ట్ సినిమా ఈఎస్ మూర్తి గారు గమ్యం సినిమా మ్యూజిక్ చేశారు అనిల్ గారితో పాటు. ఈ సినిమాలో పాటలు ప్రతిదీ ఎంత చక్కని తెలుగు పదాలు ఉంటాయంటే నాకు మళ్ళీ నేను చూడాలి ఒక్కసారి. ఇందులో ఒక్క ఆంగ్ల పదం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఏమన్నా రాసటం జరిగిందండి? చాలా సంవత్సరాల తర్వాత తనే పాటలన్నీ రాసి, తనే స్వరపరిచి, తనే నేపథ్య సంగీతం అందించిన సినిమా. మొదటి సినిమానో తెలియదు, చాలా సినిమాల తర్వాత చాలా ప్రత్యేకత ఉన్న ఆల్బమ్ ఇది. ఇందులో మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాట పాడారు, కొక్కరొక్కో అని, నాని భాష పాట. ఎంత విచిత్రం చూడండి, ఆయన పాట రాశారు అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం సింగిల్ కార్డు, టైటిల్ కార్డు ఆయన తీసేసుకున్నారు, పాట పాడించారు సీతారామ శాస్త్రి గారితో. వాళ్ళిద్దరి మధ్య బంధం అది. మా గురువు గారు ఈ టీంని బ్లెస్ చేసిన విధం అది. అండ్ ఫైనల్గా చెప్పాలి, రాధాకృష్ణ గారు, మల్లేని రాధాకృష్ణ గారు పుత్తడి బొమ్మ, స్వాతి చినుకులని ఈటీవీ కోసం ఫస్ట్ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి 2 సీరియల్స్ చేశారు. దాదాపు ఒక 2000 ఎపిసోడ్లు చేసిన అనుభవం అది మాతోటి. ఆయనతోటి స్వాతి చినుకులు సీరియల్ మన స్లోవేనియాలో చేస్తున్నప్పుడు ఆయన ద వే హీ షాట్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా సిగ్గు పడకుండా చెప్పాను, సార్ చాలా బాగా చేశారు, నేను ఈ సీన్స్ ఇలా చేసేవాడిని కాదని. చాలా గొప్ప డైరెక్టర్, చాలా బాగా చేశారు, ఎమోషన్ని, ఒక అద్భుతమైన సోలుని తీసుకొచ్చారు. అండ్ దాన్ని ఈ సినిమా రాగానే ఒక శైవంలో ఆ నాజర్ గారు పోషించిన పాత్ర చాలా ఉదాత్తమైన పాత్ర, చాలా గొప్పగా రాసిన పాత్ర. అది ఎవరు చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన కూడా రాలేదన్నమాట. ఆ సినిమా చూడంగానే ఇమీడియట్గా బాపినెడ్డి గారు చూపించగానే రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడదామని ఆయన ఎమ్మటే ఫోన్ తీసుకున్న అబ్బాయి ఒక DVD పంపిస్తా అని చెప్పారు. నన్ అదర్ దాన్ హిమ్ కెన్ పోర్ట్రే ద వే హీ డిడ్. యాక్చువల్లీ ఫ్యాబులస్ యాక్టర్. మన తెలుగు వాళ్ళకున్న ఒక ముత్యమో రత్నం అంటారు కదా, అలాంటి నేను ఆ బ్రిదిలు ఇవ్వలేను. బట్ హీస్ ఫ్యాబులస్. దానికన్నా ఒక మెట్టైన అద్భుతమైన వజ్రం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ అండ్ డూయింగ్ దట్. అండ్ లవ్లీ సారా, you competed. He's a great actor. It's very difficult to compete with him, and you succeeded in competing. You both, I have to see, మీ ఇద్దరు గెలిచారా లేదా ఆ అందరికన్నా నాని అనేవాడు బాగా యాక్ట్ చేశాడు, ఆ నాని అనేదా. సో ఇదంతా తెర మీద చూద్దాం. బట్ దాగుడుమూత దండాకూరులో నా పేరు కూడా ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరూ చూడండి. ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఫిల్మ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. కోరండి కోసం కొడుకు పేరెట్టుకోరేట్రా? నాని ఎక్కడ్రా?